నేను కొడతాను చూడు. ప్రభావతి అక్క, యశోద వదిన గురెప్పుడు తప్పదని మాకెప్పుడు చెప్తుంటావు, కానీ ఈరోజు ఒక్కటి కూడా తగలట్లేదు. అంటే మనం మామిడికాయలు తినకుండానే ఇంటికి వెళ్ళాలా? మొదటిసారి కన్నయ్యను వదిలేసి వచ్చాను కదా, మనసెందుకు ఇంటి వైపుకే వెళ్తోంది. నాకు నీలమణి గురించి భయంగా ఉంది. పాపం ఎలా ఉన్నాడో ఏమో. అయినా వచ్చేటప్పుడు మహారాజుని నీ కొడుకు దగ్గర కాపలా పెట్టావు కదా, వచ్చేటప్పుడు రోహిణికి కూడా చెప్పొచ్చావు. చెప్పావా లేదా? మనం చెప్పే వచ్చాం కదా, అందుచేత నీల్మణి మాట మర్చిపోండి రానమ్మ గారు. మనసు మామిడికాయల మీద పెట్టండి, నాకు నోరూరుతుంది. అవును యశోదమ్మ, కాయల మీద మనసు పెట్టు, కన్నయ్యకి ఏం కాదు. ఈసారి గురి చూసి కొడితే గుత్తులు గుత్తులు రావాలి, అర్థమైందా? లేకపోతే కన్నయ్య ఏమంటాడు? మా అమ్మ ఉత్త చేతులతో వచ్చిందంటాడు, ఒక్క కాయ కూడా కొట్టలేదంటాడు. అదే నిజమే. అయితే ఇవ్వండి రాళ్ళు, ఇప్పుడు చూపిస్తాను మా నీలమణి అమ్మ గురి ఎలా ఉంటుందో. ముందు దేవుడికి నైవేద్యం పెట్టాక ఎన్ని కావాలన్నా తినొచ్చు. ఎక్కువైతే ఇక్కడే పడుకోండి.